హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నటుకుమార్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ ఇప్పుడు చూసుకుంటే ఒక 3 to 4 డేస్ నుంచి మన మంచు మోహన్ బాబు గారి ఇంట ఒక రకమైన గొడవ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ రోజు దానికి ఏంటంటే రకరకాల న్యూస్ అనేవి బయటకు వస్తున్నాయి దానికి సంబంధించి. అసలు ఫస్ట్ ఏం జరిగింది అండ్ దాంతో పాటు కూడా మన మోహన్ బాబు గారు మీడియా వాళ్ళ మీద తిరగబడ్డారని చెప్పొచ్చు. అసలు ఏంటి అంతవరకు ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు ఒకటమ్మా, ఒక తండ్రి కొడుకుల కుటుంబం గొడవ. ఓకే, మీరు కుటుంబం గొడవని పబ్లిక్ వచ్చింది కాబట్టి మీడియా మీరు అడగవచ్చు, మనం కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది పబ్లిక్ వచ్చింది కాబట్టి, రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి, పోలీసుల దాకా వచ్చింది కాబట్టి. కాకపోతే ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక కొడుకు చిన్న అగాధం మాత్రమే. ఇది గొడవ కూడా కాదు, అగాధం మాత్రమే. ఇది ఆస్తుల గొడవలు, ఆస్తుల పంపకాలు లేకపోతే ఇక్కడ కాదు. ప్రతి ఇంట్లో తండ్రికి తండ్రులకి పిల్లలకి ఉన్న చిన్న చిన్న ఈగోస్ అవ్వచ్చు, చిన్న చిన్న ఈ విషయాలు అవ్వచ్చు. ఆ విషయంలోనే చిరిగి గాలివాన అయ్యి ఇది పబ్లిక్ వచ్చింది. ఇది మనోజ్ బాబు ఆవేశంలో అవ్వచ్చు, లేకపోతే మోహన్ బాబు గారి ఆవేశం, ఇది ఏదైనా అవ్వచ్చు. కానీ ఇది బయటకు వచ్చింది కాబట్టి పబ్లిక్ అందరూ కూడా ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆయన సెలబ్రిటీ కాబట్టి మీ కుటుంబంలోనే ఉంటుంది, మా కుటుంబంలో ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఇది రోజుకి జరిగేవి ప్రతి కుటుంబంలో. కాకపోతే ఏంటంటే ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన ఆల్రెడీ 50 సంవత్సరాల అంచులంచులుగా ఎదుర్కొంటూ ఒక నటుడుగా, ఒక హీరోగా, ఒక విలన్గా, ఒక విలక్షణ నటుడుగా, మళ్ళీ ఒక డైలాగ్ కింగ్గా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, ఒక విద్యావేత్తగా, 10 మందికి సహాయం చేయడంలో నిర్మమాటంగా ఉండే మనిషి, ఈరోజు 10 మందికి చెప్పే మనిషి, దాసరి నారాయణరావు గారి శిష్యుడిగా ఆయనకి ఉన్న పేరుని దాంట్లో ఒక చిన్న అనుకోకుండా ఇది మొత్తం ఒక కొడుకుది బయటికి రావడం అనేది అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్. దాన్ని మనం ఆ అగాధాన్ని తండ్రి కొడుకులు ఒకటి కాకపోరు, కూతురు తండ్రి వాళ్ళందరూ ఒకటి కాకపోరు, ఎప్పటికైనా ఒకటవుతారు. ఈ రోజైనా ఒకటవుతారు, ఇవాళైనా ఒకటవుతారు. ఇందాక మీరు మనోజ్ గారు మాట చూశారు. మనోజ్ గారు ఏమన్నారన్నమాట, నా తండ్రి నాకు దేవుడు అంటే ఎందుకు? తండ్రి మీద ఆయన కోపం లేదు. అక్కడ అనుకోకుండా ఒక కోపం తాపాలతో జరిగిన సంఘటనే తప్ప దయచేసి ఆ విషయాల్లో ఇవాళ రేపట్లో కూడా మోహన్ బాబు గారు బయటకు వచ్చిన తర్వాత 2 రోజుల్లో ఇవన్నీ ఆయనే సర్దుమణికి చేయగలుగుతాడు. పిల్లలు అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని 50 సంవత్సరాలు రేపు 2025కి 3 పిల్లలు 3 స్తంభాలుగా వచ్చి ఆయన కార్యక్రమాన్ని ఇండస్ట్రీ మొత్తం టోటల్గా ఘనంగా సత్కరించడానికి ఆయన్ని అభిమానించే మాలాంటి వేలాది మంది ఆయన ఎప్పుడు కూడా అక్కడే ఉండాలి, అలాగే ఉండాలి. ఆయన ఎందుకంటే ఆయన కష్టార్జితం, ఆయన రూపాయి ప్రతి పేరు ఆయన కష్టార్జితం, డబ్బు ఆయన కష్టార్జితం. ఈరోజు మొత్తం టోటల్గా మోహన్ బాబు గారు అంటే ఈరోజు మొత్తం ఒక సెలబ్రిటీ అంటే ఆయన కష్టంతోనే వచ్చిందే తప్ప వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చింది ఎవరు ఇచ్చింది ఏమీ లేదు. కానీ ఆయన కష్టంతో ఈరోజు ఇంత పేరు వచ్చినా, ఇన్ని ఆస్తులు వచ్చినా, ఇంత మీరు ఈరోజు ఇంతమంది మీరు ఆయన కోసం మీరు మాట్లాడుతున్నా, ఆయన తెచ్చుకున్న పేరే, ఆయన తెచ్చుకున్న ఆస్తులే. కనుక ఆయన ఆస్తులు ఎవరికి ఇస్తారు? పిల్లలకే ఇస్తారు. ఇది ఆస్తుల పంపకాల గొడవ కాదంటారు. ఆస్తుల పంపకాల గొడవ కాదు, చిన్న చిన్న ఇష్యూస్ మాత్రమే. కానీ ఒక వాయిస్ రికార్డింగ్లో మాత్రం మనం విన్నాము ఇట్లా ఆస్తుల కోసం అని చెప్పి అనిపిస్తుంది. దానికి ఏం చెప్తారు? కాదంటారు అనలేదు. ఎక్కడ కూడా ఆస్తుల కోసం అని మనోజ్ బాబు అడగలేదు, విష్ణుబాబు చెప్పలేదు, మోహన్ బాబు గారు చెప్పలేదు. నా ఆస్తులు నా ఇష్టం, నేను ఎవరికి ఎక్కువ ఇచ్చుకుంటానో తక్కువ ఇచ్చాను, నేను కష్టార్జితం అని ఐడియాలో చెప్పారు. కోపంలో అంటాం నా ఇష్టం, నా ఆస్తులు నా ఇష్టం. పిల్లలకి ఇవ్వకుండా పోతాము? ఇస్తాం కదా, పిల్లలకే ఇస్తాం. ఎన్నన్నా తండ్రి కొడుకు ఒకటే అవుతారు. అసలు ఆస్తుల పంపకం జరిగిందంటారా? జరగలేదు. అదంతా కూడా మోహన్ బాబు గారికి వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ, మా పిల్లలకి మోహన్ బాబు గారు ఉన్న ప్రేమతో అన్నీ జరుగుతాయి. ఇది ఒక అగాధం మాత్రమే. ఆ అగాధం 1-2 రోజుల్లో ఆయన బయటకు వచ్చిన తర్వాత అన్నీ సర్దుమణుగుతాయి. అవును సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే క్రమశిక్షణ అంటేనే మోహన్ బాబు గారు అని చెప్పొచ్చు. అలాంటిది మీడియా మీదకి ఎందుకు తిరగబడ్డారు? ఒకటమ్మా, అక్కడ ఆవేశంలో జరిగిన సన్నివేశంలో ఒక ఆవేశంలో జరిగిన సంఘటనే తప్ప, అనుకోకుండా జరిగిన సంఘటనే తప్ప, అది మోహన్ బాబు గారి ప్రేమ తెలుసు,
ఉమ్, మా కోపం ఉన్న దగ్గరే ప్రేమ ఉంటుంది. ఆయన మీడియా వాళ్ళని ఎలా చూస్తారో కూడా మన జర్నలిస్టులకి, ఇండస్ట్రీకి అందరికీ తెలుసు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, అది అనుకోకుండా రంజిత్ గారికి పాపం దెబ్బ తగలడం కానీ అది 100% నేను కూడా వెరీ వెరీ సారీ. ఉమ్, ఎందుకంటే అది మోహన్ బాబు గారిది అనుకోకుండా జరిగిన సంఘటన, కావాలని మాత్రం అక్కడెక్కడ జరగలేదు. దయచేసి ప్రతి మీడియా సోదరులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మాకు 30 సంవత్సరాల నుంచి వాళ్ళతో అనుబంధం ఉంది. రాత్రనక పగలనక మా సినిమా ఫస్ట్ డే నుంచి అప్ టు లాస్ట్ దాకా ప్రతి కార్యక్రమానికి, ప్రతి మేము ఏదైనా ఒక యజ్ఞం చేసిన ప్రతి దానికి కూడా మంచికి చెడుకు అన్నింటికి మీరు మాతో పాటు ఉంటారు. మా కష్టాల్లో మీరు పాలు పంచుకుంటారు. కనుక మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మేము అగౌరవపరచాలని అనుకోము. మా సినిమా వాళ్ళు ఎవరు అనుకోము. సినిమా వాళ్ళు అందరికీ కూడా కొంతమంది వాళ్ళ ఉదయం సినిమా వాళ్ళందరి మీద కూడా ఫిల్మ్ ఛాంబర్లో ధర్నా చేశారు. 100% మీకు రైట్ ఉంది. కానీ ఆ అందరి తరఫున నేను కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా అండ్ వెరీ 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 సారీ. అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి మీకు ఆ బాధ అనిపించింది. ఆ బాధని మేము కూడా ఖండిస్తూనే ఉన్నాం. కానీ అది మోహన్ బాబు గారు కావాలని చేసింది కాదు అని మాత్రం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని, ఆయన హెల్త్ బాగున్నాక తప్పకుండా కొంచెం కుదిరిపట్టిన తర్వాత మీకు అందరికీ కూడా మళ్ళీ మీతో మాట్లాడతారని ఆ నమ్మకం నాకుంది. అందుకనేసి మీకు మనోజ్ బాబు కూడా క్లియర్గా చెప్పారు, మా నాన్నగారి తరపు నుంచి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి. విష్ణుబాబు గారు చెప్పారు, వేరు వేరు సైడ్ ఆల్రెడీ మనకు రంజిత్ గారు జరిగిన బాధకి నేను కూడా బాధపడుతున్నాను, ఇది జరిగి ఉండేది కాదు అన్నారు. కనుక దాంట్లో కొంత పెడార్థం పలుకుతున్నారు. ఆయన క్షమాపణ చెప్పలేదు. వెరీ సారీ అని క్లియర్గా చెప్పారు ఆయన. కనుక అనుకోకుండా జరిగిన సంఘటనని మనం పెద్దగా చేయకూడదు. ఓకే, ఆ కుటుంబానికి మనం 100% మనం ఆ మీడియా కుటుంబానికి అండగా ఉండాల్సిందే. ఇండస్ట్రీ కూడా ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉంటుంది. అలాగని చెప్పి ఇండస్ట్రీ అందరూ కూడా అసలు ఏ దీంట్లో పట్టించుకోవట్లేదు ఏంటి, ఇండస్ట్రీ ఎవరో రావట్లేదు, మా ఇండస్ట్రీ ఎప్పుడు రాదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాలే. మేము ఎవరిని ఏదైనా ఇలాంటివి జరిగేటప్పుడు మేము ఎవరు రాదు. అది మళ్ళా కొండా సురేఖ గారి దగ్గర ఎందుకు అంత ఇండస్ట్రీ వచ్చిందంటే ఒక పొలిటికల్ లీడర్ హస్తం ఉంది. సురేఖ గారిని మొత్తం ఒంటికాలు మీద, ఆమె పాపం బీసీ మహిళ కాబట్టి ఆమెను ఒంటికాలు మీద మొత్తం తోట తిట్టడానికి రెడీ చేసేసి వచ్చారే తప్ప మా సినిమా వాళ్ళు ఎప్పుడు రారు. కనుక ఆమె 10 మందికి సహాయం చేసే మనిషే. ఇస్ ద పొలిటికల్ హ్యాండ్ ఉంది దాంట్లో. కనుక మీరు ఇందాక అందరూ చాలామంది సినిమాలు రావట్లేదు ఎప్పుడూ రాదు. మీరు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు భార్యను తిడితే వచ్చారా? పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిడితే వచ్చారా? రజనీకాంత్ గారిని తిడితే వచ్చారా? రారు. ఏ ఇష్యూలైనా వాళ్ళు మంచి జరిగినప్పుడు మాత్రమే వస్తారు, కష్టం జరిగినప్పుడు రారు. అది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే సినిమాలకు అలవాట్లేదు. అది ఎందుకు వచ్చారు మీరు సురేఖ గారి కోసం ఎందుకు వచ్చారంటే పొలిటికల్ హ్యాండ్ ఉంది క్లియర్ కట్గా. దాన్ని పొలిటికల్ హ్యాండ్ ఉండి దగ్గరుండి మొత్తం టోటల్గా అంతా నడిపించి మేము ఒక్కొక్కరితో మొత్తం మాట్లాడించి మొత్తం వీడియో పెట్టించి ఆమెను కావాలని అమాయకంగా పాపం దొరికింది కదా, బీసీ మహిళ కదా, ఆ మహిళని తిట్టించాలని చెప్పి పాపం అనుకోకుండా జరిగిన సంఘటన విత్డ్రా చేసుకున్నా కూడా కావాలని కొంతమంది దీన్ని రాజకీయం చేశారు. ఓకే, లీగల్ అంటారా? ఆయన లీగల్గా ఆమెకు ఎదుర్కొనే ధైర్యం ఉంది, ఎదుర్కోగలుగుతారు. యాజ్ బర్ లా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే ఈ విషయంలో ఇది ఎందుకు కలిపానంటే మీరు ఇందాక చాలామంది అడుగుతున్నారు, సినిమా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, మేము ధర్నా చేస్తున్నాం, ఒకళ్ళు కూడా చెప్పట్లేదు అంటే ఎప్పుడైనా వచ్చారని అసలు ఎప్పుడు రాలేదు కదా. నేను అంటే అందరూ ఒక కుటుంబం అనుకుంటారు కదా, కుటుంబమే. మరి ఎందుకు రారు? అది ఆ కుటుంబంలో గొడవ కాబట్టి ఈ కుటుంబంకి ఆ కుటుంబంకి సంబంధం లేదు. అంటే ఆ కుటుంబంలో కూడా అదే చెప్పే కదా, మీరు సుఖంగా మీరు పెళ్ళికి చెప్పండి అందరూ వచ్చేస్తాం, మీరు ఏమైనా ఫంక్షన్ చెప్పండి వచ్చేస్తాం, మీ ఇంట్లో బాధ ఉందంటే మేము రాము. అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలండి. అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత చేశారు, హెల్ప్ టికెట్ల కోసం కావాలంటే చేశారు, ఏది కావాలంటే చేశారు కదా. మరి ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఎవరైనా వచ్చారా? రాలేదు కదా. మళ్ళీ ఆయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు వచ్చారుగా, డిప్యూటీ సీఎం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారుగా. రజనీకాంత్ గారిని పాపం అంత పెద్ద ఆయన్ని అన్ని మాటలు వైసీపీ వాళ్ళు అంటే ఒక్కలైనా వచ్చారా? ఒక్కరు ఇండస్ట్రీ నుంచి. అందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి భయపడి రాలేదు. ఇప్పుడు మళ్ళీ సురేఖ గారి మీద నుంచి వచ్చారు అని అంటే సురేఖ గారు పాపం ఆమె ఏమంత కదా, అమాయకురాలు కదా, ఆమె లేడీ, ఒక బీసీ మహిళ కనుక దానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది
కాబట్టి ఆ, ప్రకాష్ రాజ్ గారు హస్తం ఉంది. ఎస్, అంటే నేను డైరెక్ట్గా చెప్తున్నా, నేను భయపడి ఎవరి పేర్లోని అంటారు, ప్రకాష్ రాజ్ గారు హస్తం ఉంది దీంట్లో. ఓకే. మొత్తం టోటల్గా ఒక హైలైట్ చేసి అక్కడ ఒక కార్యక్రమం, పొలిటికల్ కార్యక్రమం అని ఈ హైలైట్ ఎప్పుడైతే ఇది హైలైట్ అవుతుందో మీడియాలో అది కిందకి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు చిరంజీవి గారు కూడా వస్తున్నారు అని చెప్తూ. చిరంజీవి గారు వస్తారు, చిరంజీవి గారు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా ఆయనకి హెల్త్ బాగాలేదు కానీ పరామర్శడానికి వస్తారు పరామర్శించడానికి మాత్రం. అంతే తప్ప ఆయన ప్రాబ్లం సాల్వ్ చేయడం కానీ కుటుంబంలో ఆయన చేయగలుగుతాడు, చేసుకోగలుగుతాడు. ఇది కుటుంబం గొడవ రేపటికల్లా అన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. చిరంజీవి గారు ఆయన ఈజ్ అ ఫ్రెండ్. ఓకే. ఇండస్ట్రీ అంతా రావచ్చు, ఆయనకి హెల్త్ బాగాలేదు కాబట్టి దాన్ని పరామర్శడానికి వస్తారు తప్ప ఈ ప్రాబ్లమ్స్ని 100% మనోజ్ గారు, విష్ణు గారు, లక్ష్మి గారు, మోహన్ బాబు గారు వాళ్ళ కుటుంబం వాళ్ళే సాల్వ్ చేసి మీకు రేపు ఎప్పుడో ఇది ఫుల్ స్టాప్ పడుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే మంచు మనోజ్ గారే మీడియా ముందుకు వచ్చి నేను ఈవినింగ్ 5:30కి అట్లా ప్రెస్ మీట్ పెట్టబోతున్నా, నిజాలు బయటికి చెప్తాను అంటున్నారు. అంటే ఏంటి, దేని గురించి అంటారు? నేను ఆయన పెట్టిన తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్కి ఆయన ఏంటంటే నన్ను బదనాం చేస్తున్నారు, నన్ను నన్ను బదనాం చేస్తున్నారు, నన్ను మార్కెట్లో ఏంటంటే నేను ఏదో అడిగి శాస్త్రం అడిగాను అంటున్నారు. ఇది నిజం కాదు, ఎందుకు జరిగిందో ఏం జరిగిందో నిజం పెడతాను అంటున్నారు. కానీ తండ్రి నాకు దేవుడు లాంటి వాడు, నా తండ్రి. నేను పొరపాటు కూడా ఆయన కంప్లైంట్లో కూడా తల్లి మీద కానీ తండ్రి మీద ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది ఒక కుటుంబం గొడవ, అనుకోకుండా చిరుగు గాలివనే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిందే తప్ప కొంచెం ఆవేశాలు అన్నీ తగ్గిపోతే అంతా కూడా ఆయన 50 సంవత్సరాల ఫంక్షను ఆయన అక్కడే ఉండాలా, అలాగే చేయాలా. అందరి అభిమానులతో ఆ 3 పిల్లలు కలిపి వచ్చి 50 సంవత్సరాల ఫంక్షన్ ఘనంగా చేస్తామని మళ్ళీ ఇండస్ట్రీకి పెద్ద దిగ్గా ఆయన ఉండాలి. 10 మందికి ఆయనే చెప్పిన వ్యక్తి. ఆయన కుటుంబం సాల్వ్ చేసుకోగలిగే ధైర్యం ఆయనకు ఉంది కాబట్టి ఆయన చేయగలుగుతారని నేను నమ్ముతున్నాను. సార్, సో ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే మన మంచు మోహన్ బాబు గారి హెల్త్ ఎలా ఉందంటారు? హెల్త్ బాగుందండి, కొంచెం బీపీ పెరిగిందని బులెటిన్లోకి చెప్పారు కాబట్టి నాకు తెలిసి రేపు ఎల్లుండి కొంచెం రెస్ట్ తీసుకొని ఆయన డిశ్చార్జ్ అయితే అన్నీ కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సర్దుమణిగిన తర్వాత ప్రెస్ వారికి కూడా 100% ఆయన వివరణ ఇస్తారు. కనుక నేను మళ్ళా చెప్తున్నాను, జరిగిన దాడిని మనం ఖండించవలసిందే, బాధాకర విషయమే. అనుకోకుండా జరిగిన ఘటనే తప్ప ఇది కావాలని కోపతాపాలతో జరిగిన ఘటన కాదనేది పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. మీకు మాకున్న రిలేషన్తో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సార్, మరి చూడాలి మంచు మోహన్ బాబు గారు హెల్త్ అంతా సెట్ అయ్యాక ఏ విధంగా స్పందిస్తారనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.